హలో సబ్మిటర్స్ బాగున్నారా? నేను రాజు. సో, ఈరోజు నేను మీకు ఎవ్వరు చెప్పని డిజైను పేజ్ ఫోటోషాప్ కాదు. ఫోటోషాప్‌లో న్యూస్ పేపరు ఎవ్వరు చెప్పని డిజైన్ మీకు చెప్తున్నా. ఇలాంటి డిజైన్స్ ఎలా చేయాలి? ఒక ఫోటో ఒక బ్యానర్ మెయిన్ బ్యానర్ వార్తకు ఒక ఫోటో వచ్చినప్పుడు ఇట్లాంటి డిజైన్స్ ఎలా చేయాలి? ఫోటోషాప్‌లో చేసి ఇది క్వార్క్ కానీ, పేజ్ మేకర్‌లో కానీ ఎలా డిజైన్ చేయాలి ఇవన్నది ఇప్పుడు మీకు నేను అద్భుతంగా వీడియో చేసి చూపిస్తాను. ఇలాంటి వీడియోస్, ఇలాంటి పేపర్స్, ఇలాంటి క్రియేటింగ్ మీరు చేస్తే చాలా మీకు వర్క్ వస్తుంది. ఇలా చేయాలి మెయిన్ పేపర్ బ్యానర్ ఐటమ్స్ ఇలాంటి ఎట్లా చేయాలి, ఎట్లా డిజైన్ చేయాలి అనేది ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా మెయిన్ ఐటమ్ బ్యానర్ ఐటమ్ ఎలా డిజైన్ చేయాలనేది వీడియోలోనే మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ పేజ్ మేకర్లో మిగతా వార్తలన్నీ పెట్టేసిన. ఇక్కడ మొత్తం ఇది 4 పేజీల పేపర్. ఇది వార్తలన్నీ అయిపోయినాయి. జస్ట్ బ్యానర్ ఐటమ్ కూడా చేసిన నేను మీకోసం. బ్యానర్ ఐటమ్ ఎలా పెట్టాలి, మెయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్కి స్పేస్ వదిలేసి నేను మొత్తం వార్త పెట్టిన. ఇప్పుడు ఈ పేపర్కి ఇప్పుడు ఈ ప్లేస్లో బ్యానర్ ఐటమ్ అంటే తెలుసు మెయిన్ ఐటమ్ అన్నట్టు. మెయిన్ బ్యానర్ ఐటమ్ ఎలా డిజైన్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు వార్త ఇక్కడ ఉన్నది. మనకు దీనికి సంబంధించిన వార్త చూసుకున్నాం. కొంచెం గొంతు పట్టేసినట్టు అయింది. చూడండి, ఇది మెయిన్ బ్యానర్ వార్త వాళ్ళు పంపించారు మనకి. ఈ మెయిన్ బ్యానర్ వార్తను మనం ఎలా డిజైన్ చేసుకోవాలి. చూడండి, ఒకటే ఫోటో వచ్చింది, 2 ఫోటోలు వచ్చినాయి. ఈ ఫోటోలు వచ్చి దీన్ని మనం బ్యానర్ ఐటమ్గా డిజైన్ చేయాలి. ఎలా అంటే దీన్ని ఫస్ట్ మనం కాపీ చేసుకొని తీసుకొని పోతాం కదా. చూడండి, మనం కాపీ చేసుకుందాం. Ctrl+C కాపీ చేసుకొని ఇక్కడ యూనికోడ్ నాన్ యూనికోడ్ ఉంటాయి కదా. యూనికోడ్ నాన్ యూనికోడ్కి మనం అను7లకి మార్చుకుంటాం దీన్ని. ఇది మీకు తెలుసు. ఇక్కడ యూనికోడ్లో పేస్ట్ చేసి ఇక్కడ 7 పెట్టుకుందాం అనుకో, ఆటోమేటిక్గా ఇటు వచ్చేస్తుంది. Ctrl+A కొట్టి సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ కొట్టి చూడండి పేజీ మేకర్ రండి. పేజీ మేకర్ అయినా క్వార్క్ అయినా ఒకటే. అలైన ఈ డిజైన్ అలైన్ ఎట్లా పెట్టాలి, ఇలా ఎట్లా పెట్టాలి అంతా సేమ్ ఒకటే ఉంటుంది. ఫస్ట్ మనం ఫోటోషాప్లో డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ వార్తను మనం సెట్ చేసుకుందాం. ఫస్ట్ ఇది డేట్ లైన్ ఇట్లా పెట్టేసుకోండి. ఈ సబ్లీడ్స్ అన్నీ రెడీ చేసుకోండి. సబ్లీడ్స్ డేట్ లైన్ రెడీ చేసుకుందాం. ఇది సూపర్ పేరా, సబ్లీడ్స్ ఇది మెయిన్ లీడు, ఇదంతా వార్త. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మనం రెడీ చేసుకుందాం. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్లేస్లో మనం బ్యానర్ ఐటమ్ పెట్టాలి కాబట్టి ఈ ప్లేస్ సైజ్ ఎంత ఉంటుందని ఫస్ట్ డ్రా చేసుకోవాలి. మీరు క్వార్క్లో అయినా అంతే. మీరు క్వార్క్లో అయినా సరే, క్వార్క్ ఓపెన్ చేసినాక ఆ క్వార్క్లో పేజ్ సైజు ఎంత ప్లేస్ వదిలేస్తారో ఆ ప్లేస్కి ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. చూస్తారా, ఇక్కడికి మనం ఒక బాక్స్ డ్రా చేసినాం. ఇప్పుడు మైనస్ చేయండి. కంట్రోల్ మైనస్ కొట్టినా మైనస్ అయింది. ఇప్పుడు మనం బాక్స్ డ్రా చేసినాం. ఈ బాక్స్ సైజెస్ సేమ్ మనం ఫోటోషాప్లో తీసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఫోటోషాప్ పోతానా చూడండి. ఫోటోషాప్ ఓపెన్ చేసిన. ఫోటోషాప్ 7.0 ఓపెన్ చేసిన తర్వాత Ctrl+N న్యూ కొట్టపోయినా ఇక్కడ ఫైల్ వస్తుంది. ఫైల్లో చూడండి, న్యూ తీసుకుంటే ఇక్కడ ఇంచెస్లో పెట్టుకొని, అన్ని ఇంచెస్లో పెట్టుకొని, 300 పెట్టుకొని, RGలో పెట్టుకొని, వైట్లో పెట్టుకొని, ఇప్పుడు సైజ్ ఉంది కదా, విడ్త్ ఎంత ఉందో ఇక్కడ మనం డ్రా చేసుకున్న సైజ్ చూద్దాం. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా 12.953. అదే ఇక్కడ వేసుకున్నాం 12.953. హైట్, ఇది విడ్త్, హైట్ ఎంత ఉందో చూసుకుందాం. ఇది హైట్, ఇది ఇక్కడ ఉంది కదా 8781. 8.781. ఇప్పుడు ఇది 300 ఉంచుకోవాలి. ఇప్పుడు ఓకే కొట్టండి. చూడండి, సేమ్ అక్కడ మనం అయితే ఎంత బాక్స్ డ్రా చేసినామో అదే బాక్స్ సైజు డిజైన్. ఇక మనకు అలా ఎక్కువగా తక్కువగా ఇటు అటు ఇగ్గాల్సిన పని ఏమి లేకుండా మనం పెన్ తీసుకున్నాం. ఇప్పుడు తెలుగు టైపింగ్ కొట్టాలి కాబట్టి అనుస్క్రిప్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మన న్యూస్ పేపర్ కానీ DTPకి ఏం సంబంధించిన చేయాలంటే క్వార్క్లో కానీ కానీ అనుస్క్రిప్ట్ ఖచ్చితంగా ఇన్స్టాల్ అయి ఉండాలి. అనుస్క్రిప్ట్ ఇన్స్టాల్ కానీ మనకు తెలుగు వర్డ్స్ అనేవి రావు. అవన్నీ వేరే వర్డ్స్ వస్తాయి అనుస్క్రిప్ట్ ఇన్స్టాల్ లేకపోతే. ఇన్స్టాల్ ఆన్ చేసిన తర్వాత కొంతమందికి తెలుగు ఫాంట్స్ రావడం లేదు, ఇన్స్టాల్ చేసినాక కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాంటప్పుడు మీరు సరిగా ఇన్స్టాల్ చేసి ఉండరు. సరిగా ఇన్స్టాల్ చేసుకోండి. సరిగా ఇన్స్టాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ రాకపోతే మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనుస్క్రిప్ట్ అనేది. రాకపోవడానికి అంటే దాంట్లో మిస్టేక్స్ ఏముండవు. మిస్టేక్స్ అన్ని మనమే ఉంటాయి.
మనం చేస్తేనే ఆ మిస్టేక్స్ అవుతాయి, కానీ దాన్ని తప్పు పట్టాల్సింది ఏం లేదు. మనమే ఆ మిస్టేక్స్ ఏమని అని చూసుకొని కరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకొని, పేజ్ మేకర్ అయినా, ఫోటోషాప్ అయినా, క్వార్క్ ఎక్స్ప్రెస్ అయినా కరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేయడం రాకపోతే మీ దగ్గరలో ఉన్న హార్డ్వేర్ ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకోండి, కానీ ఇబ్బంది పడద్దు. వస్తలేదు అని ఇబ్బంది పడకండి. మనం మిస్టేక్ చేస్తేనే అది మాత్రం ఏదన్నా ఉంటే ఎగురుతుంది. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదన్నా చిన్న మిస్టేక్ పెట్టినా కూడా కాదనమాట. చూద్దాం. ఇప్పుడు మెయిన్ లీడ్ ఇది. మెయిన్ లీడ్ పోయే ముందుకు ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్కి రండి. చూడండి, ఇది మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనకు కావాల్సిన, ఇది అందరూ తెలిసిన విషయమే కానీ కొత్తలకు కూడా తెలుసు అని చెప్తున్నా. ఇక్కడ మనకు న్యూస్ పేపర్ ఎలా డిజైన్ చేయాలి ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. లేదా ఇంకా ఫోటోషాప్ డిజైన్స్ ఎలా చేయాలి, పేజీ మేకర్, క్వార్క్ ఎక్స్ప్రెస్ సంబంధించిన ప్రతి వీడియోలు ఇక్కడ ఉంటాయి. ఇవి చూసి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి వీడియోస్ అని. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో కూడా లైక్ కొట్టండి. మీకు కొంచెం ఒక 1 పాయింట్ మీకు ఆ వీడియో ఉపయోగపడినా కూడా ఒక లైక్ వేసుకోండి. ఒక లైక్ వేసుకుంటే ఎంతమందికి రీచ్ అవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది. ఇది వీళ్ళకి ఉపయోగపడుతుందని నాకు కూడా అర్థమవుతుంది. చూస్తున్నారు చాలామంది వ్యూస్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇది మొన్న 2 days బ్యాక్ పెట్టినా అది 200, 100, 200, 400, 300, 400 ఇట్లా చాలా మంది చూస్తున్నారు. ఇదైతే చూడండి 1700 మెంబర్స్ చూసిళ్ళు, 1700 మంది. కానీ లైక్స్ వేయండి. లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళకి ఉపయోగపడింది, ఇంకా వీడియోలు చేయాలని అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది నా ఇన్స్టాగ్రామ్. ఇది నా ఇన్స్టాగ్రామ్లో ఇక్కడికి వచ్చి మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఇక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ కూడా ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసి మాట్లాడవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఇది ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నిన్న నాకు బ్రదర్ ఎవరో కామెంట్ పెట్టిండ్రు, సార్ న్యూస్ పేపర్ మొత్తం చేశాక దాన్ని ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళి పీడిఎఫ్ లాగా సేవ్ చేస్తే అప్ అండ్ డౌన్ సైజ్ ఎడ్జ్ అన్నీ కట్ అవుతున్నాయి అని చెప్తుండు. పీడిఎఫ్ ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ వీడియోస్ అన్నీ చూడండి, దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి. పీడిఎఫ్ ఎలా చేసుకోవాలని ఒక 2-3 వీడియోలు ఖచ్చితంగా చేసిన, పర్ఫెక్ట్గా ఉంటాయి వీడియోలు. ఆ పీడిఎఫ్ చూడండి, ఇది చూడండి, పీడిఎఫ్ ఎలా చేయాలని నేను చేసిన ఈ వీడియో. ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా కొన్ని పేపర్లు కూడా నేను పేపర్ కంప్లీట్ అయినాక పీడిఎఫ్ చేసి చూపించిన, చాలా పేపర్లు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అవి చూస్తే. ఇప్పుడు నేను కామెంట్లో మేము మెసేజ్ కొట్టి పెడితే మీకు అర్థం కాదు. ఇది చూడండి, ఇది చూస్తే మాత్రం మీకు పీడిఎఫ్ ఎట్లా చేసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది. ఈ పేపర్లు చాలా కూడా నేను పీడిఎఫ్ చేసిన, కూడా ఇది చేసిన చాలా పేపర్లు కూడా పీడిఎఫ్ చేసిన. సో ఇప్పుడు చేసే వీడియో కూడా పీడిఎఫ్ చేస్తా, చూసుకోండి. చూసి దాని ప్రకారమే చేసుకోండి. ఓకే, ఇక మనం వీడియోలోకి వస్తే, లీడు స్పీడ్గా మాట్లాడుతున్నాను, కొంచెం ఆయాసం వస్తుంది నాకే. చూడండి, ఇది మెయిన్ లీడు. అద్దంకి అన్ని అడ్డంకులే మెయిన్ లీడ్, వాళ్ళు మనకి ఇచ్చిన లీడ్ ఇది. దీన్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి, రండి ఫోటోషాప్కు రండి. చూడండి, ఇట్లా డిజైన్స్ ఎవరు చెప్పరు, ఏవి పెద్ద పెద్ద పేపర్లు అట్లా చేసే డిజైన్స్ ఇవి. మామూలుగా చాలామంది ఎట్లా చేస్తారంటే, లీడ్ పెట్టినామా, దాని కింద ఫోటో పెట్టినామా, పక్క పండి వార్త పెట్టినామా, కథ అయిపోయింది. అట్లాగా మెయిన్ పేజీలకు వస్తాం. ఖచ్చితంగా ఇలాంటి డిజైన్ చేస్తేనే మన పేపర్ అనేది బాగుంటుంది, మనం చేసే పేపర్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ తెలుగు ఏం పెట్టినా, యాపిల్ పెట్టిన వాటి యాపిల్ పెట్టి తెలుగు పెడితే రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే, ఇక అక్కడ యాపిల్లో తెలుగు పెడితే అయిపోదు అని స్క్రిప్ట్లో. ఇక్కడ ఫాంట్లో కూడా చేంజ్ చేసుకోవాలి. ఏరియలా ఉంది, ఇది ఇంగ్లీష్, ఇది మనకు అది అవసరం లేదు. ఈ ఇంగ్లీష్ అన్ని పేర్లన్నీ వాడు అక్కరాని పేర్లన్నీ పెడతాడు, అది పలకనికి రాదు, ఎలకనికి రాదు, ఏమేమో పేర్లన్నీ పెడతాడు, మనకు అది సెట్ అవ్వదు. ప్రగతి పెట్టుకున్నా, చూడండి, అడ్డంకి ఏదో ఉండే చూసుకుందాం. అద్దంకి అన్ని అడ్డంకులే అంతేనా? మళ్ళీ చూసుకున్నావా? అడ్డంకులే కరెక్టే. అడ్డంకులే. చూడండి, వీడియోలు లెంత్ అయిందేమని ఏం పర్లేదు, చూడండి. ఇలాంటి వీడియోలు మీకు ఎవరు చెప్పరు, ఏం చేయరు. లెంత్ అయినా సరే నేను కరెక్ట్ పని చెప్తున్నా బట్టి కరెక్ట్గా చేయండి, కరెక్ట్గా వస్తుంది. ఓకే, లీడ్ టైప్ చేసిన, లీడ్ ఇట్లా పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతానికైతే ఫోటో తెచ్చుకుందాం. దీనికి సంబంధించిన ఫోటో ఏది, ఆ ఫోటో తెచ్చుకుందాం. మనం వాట్సాప్లో మనకు వచ్చింది అద్దంకి ఫోటోలు. ఆయన ఈయన పేరు అద్దంకి, అన్ని అడ్డంకులే. అద్దంకి ఏదో పుల్లు మీద ఉండే పేరు మర్చిపోయినా. ఇగో సారీ చెప్పలేదా మీకు ఇది ఎట్లా వచ్చిందని. డైరెక్ట్ ఆంచి తెచ్చుకొని కాపీ చేసుకున్నా కదా, అక్కడ ఇమేజ్ కాపీ అని చేసుకోవాలి. డిలీట్ చేస్తున్నా, మళ్ళీ చేస్తా. పరిశాన్ కాకండి, క్లియర్గా అర్థమవుతుంది. కీబోర్డ్లో మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, కాపీ ఇమేజ్. జస్ట్ ఫోటోషాప్ రండి, Ctrl+V కొట్టండి, అది పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయినాక Ctrl+T కొట్టండి. Ctrl+T కొట్టి Shift+Alt పట్టుకొని
ఇలా ఈ ఎడ్జ్ పట్టుకొని ఇగ్గితే కరెక్ట్ సైజులో మీకు పెద్దగా అవుతుంది. చూసిరా ఇట్లా షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోకుండా కూడా పెంచుకోవచ్చు. అది ఎట్లా కూడా చెప్తాను. ఇప్పుడు ఎంటర్ కొట్టినా పోయింది, మళ్ళీ కంట్రోల్ జెడ్ కొట్టినా చూడండి చిన్నగా అయింది, పేస్ట్ చేసినట్టు అయింది. ఇప్పుడు ఏది పట్టుకోకుండా కంట్రోల్ టీ కొట్టి డైరెక్ట్ ఇట్లా పెంచితే మనం ఎటు గుంజితే అటుకొస్తుంది. అంటే కరెక్ట్ సైజులో రాదన్నమాట. ఇట్లా పెంచితే చూడండి, ఇట్లా పెంచితే కరెక్ట్ సైజులో రాదు. చూసిన కరెక్ట్ సైజులో రాలే కాబట్టి ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ జెడ్ కొట్టినా, కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టినా చూడు సేమ్ పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ టీ కొట్టి షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని గుంజండి. ఇప్పుడు మీకు అది ఎటు పగలదు, అంటే ఎటు ఎక్కువ సాగదు, కరెక్ట్ పొజిషన్లో పెద్దగా అవుతుంది. ఇట్లా ఏ ఫోటో అయినా సరే ఇట్లనే పెద్దగా చేసుకోవాలి, లీడ్ అయినా సరే ఇట్లనే పెద్దగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత చూడండి, మనకు ఫోటోని ఎప్పుడైనా కట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉన్నప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలని చెప్పినా ఈ టూల్ తోటి కట్ చేసుకోవాలని చెప్పి, బ్యాక్గ్రౌండ్ వేరే వేరే ఉన్నప్పుడు ఏం చేయాలి, పెన్ టూల్ తోటి కట్ చేసుకోవాలి. మెల్లగా మంచిగా డ్రా చేసుకుంటా కట్ చేయాలి. సో మనకు బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉంది కాబట్టి ఈ మ్యాజిక్, ఇది ఏం టూల్, ఇది మ్యాజిక్ వండ్ టూల్ VW. ఇది తీసుకొచ్చి ఇప్పుడు ఇలా పెట్టిల్లా. సారీ నాకు అంత ఇంగ్లీష్ ఎక్కువ రాదేమనుకోదు, పని తెలుసు కానీ ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రానంత మాత్రాన పని తెలుస్తుంది చాలు కదా, కానీ పలకరాదు ఇంగ్లీష్ పదాలన్నీ మనకు ఎట్లా ఉంటాయండి అవన్నీ. చూడండి ఇప్పుడు నేను చూడండి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే అంతగా ఈ కలర్ కూడా అలా కలిసిపోయింది కాబట్టి మనకు సెట్ కాదు. డిల్డ్ కొట్టే చూడండి ఎట్లా అవుతుందో, ఇక్కడ షర్ట్ కాడ కూడా పోయింది. సో మనకు వద్దు ఇది. మళ్ళీ కంట్రోల్ జెడ్ కొట్టండి, కంట్రోల్ జెడ్ కొట్టి కంట్రోల్ D కొడితే సెలెక్ట్ అయింది పోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కట్ చేసుకుందాం. కంట్రోల్ ప్లస్ కట్ చేసుకుంటే చెప్పినా కదా, ఫోటో అనేది జూమ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా జూమ్ చేసుకుంటే మన కటింగ్ అనేది క్లియర్గా కనబడుతుంది, ఇక్కడి నుంచి కట్ చేస్తున్నాం అనేది. చూడండి ఇట్లా నిమ్మలంగా మంచిగా డ్రా చేసుకున్నట్టు కటింగ్ చేసుకుంటూ పోవాలి. మీకు ఫోటో కట్ చేయాలని ఇట్లా చాలా వీడియోలలో చెప్తున్నా. ఫోటోనే కట్ చేయడం, కటింగే మెయిన్ ఇంపార్టెంట్ మనకు. చూసిరా, చూడు ఇట్లా మంచిగా ఇట్లా మంచిగా డ్రాయింగ్ చేసినట్టుగా పోవాలి. స్కెచ్ పెన్ తోటి ఎట్లా గీస్తాం డ్రాయింగ్, ఇట్లా ఇట్లా అనుకుంటా సుక్కలు పెట్టుకుంటా పోదు కటింగ్. సుక్కలు పెట్టుకుంటా పోతే కటింగ్ అనేది కరెక్ట్ రాదు. చూడండి మనకి ఈడి వరకే అవసరం ఇది, అందుకే ఈడి వరకే కట్ చేస్తున్నాను నేను. కంట్రోల్ ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొడితే కలిసిపోతుంది. చూసిరా కలిసిపోయినప్పుడు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా సెలెక్ట్ అయినది. ఇప్పుడు సెలెక్ట్ అయినప్పుడు ఏం రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ I కొట్టాలి. కంట్రోల్ షిఫ్ట్ I కొడితే ఓన్లీ ఈడి వరకే సెలెక్ట్ అవుతుంది. ఓన్లీ ఈడి వరకే సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయినప్పుడు కంట్రోల్ ఆల్ట్ D కొట్టాలి. కంట్రోల్ ఆల్ట్ D అంటే ఫెదర్ అన్నమాట. ఇది ఫెదర్ రేడియస్ ఏంటంటే ఇప్పుడు మనం కటింగ్ ఉన్నది అన్నది ఇట్లా డైరెక్ట్ కట్టర్లగా కట్ చేసినట్టు కాకుండా స్మూత్గా వస్తుంది అనమాట. కటింగ్ అనేది కటింగ్ ఎడ్జ్లు అనేవి స్మూత్గా వస్తాయి అనమాట. ఇది ఇచ్చుకొని అప్పుడు డిలీట్ కొడితే కటింగ్ ఎడ్జ్లు అనేవి స్మూత్గా వస్తాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం కటింగ్ అయిపోయింది, ఫోటో కటింగ్ అయిపోయింది. ఇటు సైడ్ ఎందుకు కట్ చేయాలంటే ఇటు సైడ్ మనకు అవసరం లేదు, ఇటు నెట్టేస్తాం వెనుక కాబట్టి అది అట్లా ఉన్నా పెద్ద పరకు పడదు. ఇట్లా పెట్టేస్తాం కాబట్టి దాన్ని కట్ చేయని అవసరం లేదు, అంత పని రిస్క్ కూడా అవసరం లేదు. పని తక్కువ అయ్యేటట్టు చూసుకోవాలి, ఎప్పుడైనా కూడా పని తొందరగా అయిపోయేటట్టు తక్కువ అయిపోయేటట్టు చూసుకోవాలి. అట్లా అన్నమాట. ఫోటో కొంచెం పెద్ద చేసుకుందాం. చిచ్చా 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 చిచ్చా. ఓకే, ఎంటర్. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఫోటో అయిపోయిందండి. ఫోటో కలర్ ఇచ్చుకోవాలంటే చూడండి, ఇక్కడ ఇమేజ్ కాడికి రావాలి. ఇమేజ్ కాడికి వచ్చి మూడు RGBల CN వెళ్తుందో చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్లో ఇక్కడ చూడండి కలర్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి. బ్రైట్ లైన్స్, కాంట్రాస్ట్, ఇంకా బ్రైట్నెస్ పెంచుకోవాలంటే ఇట్లా పెంచుకోండి. కాంట్రాస్ట్ పెంచుకోవాలంటే ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, మీ ఇష్టం. చూసుకోండి దానికి ఎంత అవసరమో అంతే పెంచుకోండి. ఓకే, ఫోటో పని అయిపోయింది. ఫోటోని పక్క పెట్టేద్దాం. చూడండి అడ్డంకి అన్ని అడ్డంకులే అంటే ఇప్పుడు కంట్రోల్ T కొట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లీడు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ T కొట్టి ఇట్లా పెద్దగా చేసుకోండి. వదిలే ఇట్లా పెట్టండి. సో ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఇంత పెద్ద బ్యానర్ పెడుతున్నాం కాబట్టి ఎప్పుడైనా లీడ్ పెద్దగా ఉండాలి. లీడ్ అనేది పెద్దగా ఉంటేనే దానికి లుక్ వస్తుంది, చూడంగానే ఇట్లా మంచిగా కనబడుతుంది అనమాట. సో అట్లా లీడ్ పెద్దగా ఉండాలంటే ఏం చేయాలంటే అక్షరాలు 2 లైన్లు వేసుకోవాలి. ఎప్పుడన్నా ఇది ఉన్న అడ్డంకులే తీసుకుందాం. అడ్డంకులే కంట్రోల్ X కొట్టిన కట్ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని కంట్రోల్ T కొట్టి ఇక్కడికి ఇద్దాం. ఇట్లా ఓకేనా, దీనికి ఒక కలర్ ఇచ్చి పడేయండి. ఇట్లా దానికి కలర్ ఇచ్చిన తర్వాత దీనికి కూడా కింది దాన్ని కూడా హైలైట్ చేసుకోవాలి. మనం మెయిన్ హైలైట్ చేసేది ఏంటిది, కింది దాన్ని.
కింది దాన్ని కంట్రోల్ టీ కొట్టండి. కంట్రోల్ టీ కొట్టి చూడండి ఇట్లా ఇలా పెద్దగా చేసుకోండి. ఇట్లా పెద్దగా చేసుకున్నారా? దీనికి కలర్ ఇద్దాం. చూడండి దానికో కలర్ దీనికో కలర్, ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. సో దీనికి నేను రెడ్ ఇచ్చిన, దీనికి అది ఇచ్చిన. దీనికి స్ట్రోక్ ఇచ్చుకోవాలి మనం. స్ట్రోక్ అంటే ఫస్ట్ ఈ లెటర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ కార్డ్కి రండి. ఎఫ్ కార్డ్కి వచ్చి స్ట్రోక్ అని ఉంది కదా, స్ట్రోక్ అని చూడండి. క్వార్క్లో కానీ పేజ్ మేకర్లో కానీ స్ట్రోకులు క్వార్కులు ఇస్తారు, పేజ్ మేకర్లు అలానే డూప్లికేట్ లేయర్లు పెట్టి వెనక ముందట రెడ్ పెట్టి దాని కింద వైట్ పెట్టి దాని కింద షాడో పెడతారు. అట్లా అస్సలు మంచిగా ఉండదు. ఫోటోషాప్కి వచ్చే స్ట్రోకులు ఇచ్చుకొని లీడ్ కొట్టుకొని పోండి. ఇంపార్టెంట్ వార్తలకు ఫోటోషాప్లోనే లీడ్ కొట్టుకోండి, చాలా బాగుంటుంది. మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫోటోషాప్లో అనేది. పర్ఫెక్ట్ డిజైన్ మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత వేయాలనుకుంటే వస్తుంది. చూడండి నాకు కూడా ఇంతవరకు కూడా ఫోటోషాప్ అంతంత మాత్రమే. అంటే నాకు వచ్చే వరకు నా పని వరకు నాకు వచ్చు. కానీ ఇంకా ఇల్లు కూడా నాకు రాంది కూడా ఎంతో ఉంటుంది. నేను కూడా నేర్చుకుంటూనే ఉంటాయి ఎప్పటికీ. కొత్త కొత్త పేపర్లు చూసినప్పుడు, వేరే వేరే పేపర్లు చూసినప్పుడు, పెద్ద పెద్ద పేపర్లు చూసినప్పుడు వాళ్ళు ఎట్లా డిజైన్ చేసి ఇలా డిజైన్స్ ఎట్లా తీసుకున్నారు అనేది నా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఏదైనా పేపర్ చూస్తే వార్త చదువు, ఆ డిజైన్స్ చూస్తా, వీళ్ళు డిజైన్స్ ఎలా చేసి ఇలా అనేది చూస్తా. అది మనకి ఇంపార్టెంట్. ఉపయోగపడుతుంది. అట్లా డిజైన్స్ చూసి అయినా నేర్చుకోవచ్చు, చూసి నేర్చుకోవచ్చు. జస్ట్ ఆ డిజైన్ చూస్తే కథ మన బొమ్మ దిగిపోతుంది ఎట్లా చేయాలని. ఇంకో దాని మీద అలాంటి వార్త వచ్చినప్పుడు మనకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే డిజైన్ ఇట్లా చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ ఫోటో ఇది పంపించిండు, ఇది మంచిగా లేదు, మనం వేరే కాంగ్రెస్ ఫోటో పెడదాం. కాంగ్రెస్ టాలెంట్ వాడుకోవాలి. మనం చేయాలనుకుంటే ఎంతో చేయగలుగుతాం, ఎంతో టాలెంట్ ఉంటుంది మనకు. అబ్బా నేను చేయగలనా అనుకుంటే మాత్రం ఏది రాదు. నేను చేయగలను. సినిమా హీరోలు చెప్తారు డైలాగులు ఎక్కువ, కానీ వాస్తవానికి నిజం. నేను కూడా ఫస్ట్ వార్త పేపర్ పెట్టాలంటే చెమటలు పట్టేది నాకు మొత్తం. కాదు అంతా ఓపెన్ చేసి చూస్తే మీరు ఎట్లా చేయాలి, ఇదంతా ఎట్లా పీడిఎఫ్ కొట్టాలి, వార్తలు ఎట్లా తీసుకోవాలి, అమ్మ భయం వేరే ఆఫీస్లో పోయి చేస్తాను. ఇంకా నేను భయం అయ్యేది. ఇప్పుడు కళ్ళు మూసుకొని చేస్తా పేపర్. కళ్ళు మూసుకొని అంటే కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి చేస్తాం. కానీ చెప్తున్నా ఈజీగా లీలాగా చేసేస్తాను అనమాట డిజైన్స్. చూసిరా ఇట్లా మనం ఫోటో వాళ్ళది కాదు, మన క్రియేటివిటీ మనం ఫోటో తెచ్చుకొని ఇట్లా పెట్టుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా మనం ఇంత డిజైన్ చేసినాం మంచిగా. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మనం ఇది ఇట్లనే సేవ్ చేసుకొని మీరు కార్ట్లో పెట్టుకుంటారా, ఇన్ డిజైన్లో పెట్టుకుంటారా, పేజ్ మేకర్లో పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఎలా చేసినాం అనేది మ్యాటర్ కాదు, ఎట్లా చేస్తున్నాం అనేది మ్యాటర్. మనకు పని ఎంత వచ్చు అనేది మ్యాటర్. సో ఇట్లా అయిపోయింది. దీన్ని ఇట్లనే సేవ్ చేసుకున్నాం. కంట్రోల్-S. ఫస్టే మీరు ఆ బాక్స్ తీసుకొని ఫోటో పెట్టినప్పుడే సేవ్ చేసుకోవాలి. ఇప్పటిదాకా ఆగొద్దు. ఎందుకంటే దబ్బున కరెంట్ పోయినా ఏమైనా అయినా సిస్టమ్ స్ట్రక్ అయినా కూడా మీకు డిజైన్ చేసిన అంతా పోతుంది. కాబట్టి ఫస్ట్ నుంచే సేవ్ చేసుకోండి. నేను సేవ్ చేసుకున్న అబ్బా అయిపోయింది. మనం దాన్ని పేజ్ మేకర్ దాన్ని మీరు ఇట్లనే సేవ్ చేసుకొని మీరు ఎలానైనా పెట్టుకోవచ్చు. మీరు అది కార్ట్లో పెట్టుకోవచ్చు, పేజ్ మేకర్లో పెట్టుకోవచ్చు. కార్క్ కూడా వేస్తా నేను. కొన్ని పేపర్లు కార్క్లో వేస్తా, కొన్ని పేపర్లు పేజ్ మేకర్లో వేస్తాను. నేను కార్క్లో వేసిన పేపర్లు కూడా ఉన్నాయి, మీకు వీడియోలు కూడా పెట్టినా, చూసి మీరు అక్కడ కూడా చేసుకోవచ్చు. కంట్రోల్-D. మనం సేవ్ చేసిన డెస్క్టాప్ మీద సేవ్ చేసింది ఇక్కడికి ఎట్లా రావాలంటే కంట్రోల్-D కొట్టండి. పేజ్ మేకర్లో అయితే కంట్రోల్-D కొట్టి చూడండి. అది మనం ఏమేమి పెట్టి సేవ్ చేసినాం దానికి పేరు కొట్టి నేను ఎంఎంఎంఎం అని కొట్టిన. ఇది కొట్టి సేవ్ చేసిన. ఓకే ఓపెన్. ఎస్ కొట్ట. ఇట్లా అడుగుతుంది. ఇట్లా అడిగినప్పుడు ఇది ఏందో అడుగుతుంది, ద గ్రాఫిక్ కింద లింక్ అండ్ ఫాలో అని ఎస్ కొట్టండి. అంత చదివితే అర్థం కాదు, కానీ ఎస్ కొట్టి ఈ ఎడ్జ్లో పెట్టి జస్ట్ ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ అయితే చూసిరా అంత పేస్ట్ అయిపోతుంది మంచిగా. చూసారా మనం మెయిన్ బ్యానర్ డిజైన్ పేస్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడికి రా, కంట్రోల్+, ఆల్ట్ పట్టుకుంటే జరుపు. ఇవి సబ్లీడ్స్. మనం సబ్లీడ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు సబ్లీడ్స్ హైలైట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సబ్లీడ్స్ కంట్రోల్-C కాపీ రండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ పెడదాం మనం సబ్లీడ్స్. ఇట్లా డ్రా చేసుకోండి. అందరూ ఇక్కడికి డ్రా చేసుకొని కంట్రోల్-V కొట్టండి. సబ్లీడ్స్ ఎప్పుడైనా పెద్దగా ఉండాలనుకుంటే కంట్రోల్-E కొట్టిన, కంట్రోల్-T కొంటే ఫాంట్స్ వస్తాయి. ఈ ఫాంట్లో కొంచెం స్పేస్ తక్కువ ఉన్నది, కొంచెం సబ్లీడ్ చిన్నగా పెట్టుకోవాలనుకుంటే ప్రియాంక బోర్డులో పెట్టండి సబ్లీడ్స్. లేదు ప్లేస్ ఎక్కువ ఉన్నది, మనకు సబ్లీడ్స్ పెద్దగా కనబడాలనుకుంటే పల్లవి బోర్డులోకి రండి. పల్లవి బోర్డు పెట్టుకొని ఒక 25 ట్యాబ్ 33 సైజ్ పెట్టుకొని ఓకే కొట్టండి. ఓకే కొడితే మనకి ఇట్లా వచ్చినాయి పల్లవి. ఇవి వచ్చిన తర్వాత ఇంకా సైజు పెంచుకోవచ్చు మనం. ఇట్లా ఎగ్గుకోండి. ఇట్లా ఎగ్గితే ఇట్లా వస్తుంది.
ఇక స్పేస్ లింక్ కొట్టుకుందాం. కొట్టుకున్న తర్వాత ఇది ఒకటే లైన్ పోయింది, ఇది ఒకటే లైన్, అది ఒకటే లైన్ వదిలేదు. రేవంత్ రెడ్డి ప్రతిపాదన అలాగే దయాకర్ రావు ఇక్కడి నుంచి పెట్టి ఎంటర్ కొట్టుకోండి. ఎంటర్ కొట్టుకుంటే 2 లైన్లు వస్తాయి, మంచిగా వస్తుంది. ఇది నాయకుడిని అన్న కాడ ఎంటర్ కూడా కర్సర్ పెట్టి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి ఇట్లా పెట్టుకొని కంట్రోల్ కంటే ముందు దీన్ని ఇట్లా పెంచుకోండి. ఇక్కడ ఎందుకంటే ఇదంతా జాగున్నది కదా, ఇక్కడ అడ్డు రాదు. ఇది ఇక్కడ దాకా వచ్చినా కూడా దీనికి ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ దాకా పెంచుకోవచ్చు, ఇక్కడ దాకా పెంచుకోవచ్చు. పెంచుకున్నప్పుడు పెంచుకోవాలి, మనకి జాగ అస్సలు వేస్ట్ చేయొద్దు. ఇట్లా కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇక బాణం గుర్తు ఉంటాయి, ఆర్ఎంఆర్స్ ఎమ్మ పక్క పొంటి అటు సైడ్ది కొడతా అంటే రైట్ సైడ్ది కొడతా అంటే ఇట్లా పెరుగుతుంది. లెఫ్ట్ సైడ్ కొడితే తక్కువ అవుతుంది. పెంచినప్పుడు కంట్రోల్ టీ కొట్టి కింద సైజు 30 ఉంది కదా, కింద ఒక 40 వేసుకోండి. 40 కంటే లోపు వేసుకోవాలి. వేసి చూద్దాం ఎగ్జామ్ మామూలుగా. ఓకే 40 సరిపోతుంది, 40 వేసుకున్నామా ఉంచుకోండి. ఇట్లా ప్రస్తుతానికి ఇట్లా ఉండనిచ్చి ఇక్కడికి రండి. ఇదేంటిది సూపర్ లీడ్, సూపర్ పేరా, కంట్రోల్ సి కాపీ, సూపర్ పేరా మనం ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. ఇట్లా కంట్రోల్ వి పేస్ట్, సూపర్ పేరా ఇక్కడ పేస్ట్ అయింది. ఈ సబ్లీడ్స్కి ఆరో మ్యాప్కి ఇద్దాం బుల్లెట్స్. అందుకే ఫస్ట్ గీతలు ఎందుకు పెట్టినా, ఇందుకే జస్ట్ గీతలు సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేస్తే ఆ బుల్లెట్ అనేది పేస్ట్ అవుతుంది. ఇట్లా సైజు దానికి కావాల్సిన సైజ్ అంతా పెంచుకోండి. పేస్ట్, కంట్రోల్ వి పేస్ట్. ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోయినాక వీటి కలర్ ఇచ్చుకోండి, మంచిగా కనబడుతుంది. ఫస్ట్ పై దానికి ఏదో కలర్, గ్రీన్ కలర్, మధ్యలో దానికి రెడ్ కలర్, లాస్ట్ దానికి బ్లూ కలర్. ఇట్లా ఫస్ట్ పైకి బ్లాక్ ఉన్నది, గ్రీన్. ఇట్లా ఇవి సబ్లీడ్స్కి మంచిగా ఇట్లా కలర్ ఇచ్చుకోండి. వీటి జరుపుకొని సూపర్ లీడ్ ఉంది కదా, ఇది సూపర్ పేరా కొంచెం పెద్ద సైజులో పెట్టుకోండి. కంట్రోల్ టీ కొట్టి ప్రియాంక బోల్డ్ పెట్టుకోండి. బోల్డ్ పెట్టుకొని ఒక 23 అంటారు. సో ఇట్లా పెంచుకోండి, మీ సైజ్ ఎంత కావాలంటే అంత పెంచుకున్న తర్వాత దీనికి ఎక్కింది కదా, ఇది ఇక్కడ ఇది ఎక్కకుండా ఏం చేయాలంటే ఇట్లా ఇక్కడ డ్రాప్ షాడో దీన్ని ఏం చేస్తారంటే టెక్స్ట్ ర్యాప్ అంటారు. ఫస్ట్ ఒక డబ్బా తీసుకొని ఇట్లా గీత చూపిస్తాను. ఇక్కడ ఈ డబ్బా తీసుకోండి, డబ్బా టూల్ తీసుకొని ఇక్కడ ఇలా డ్రా చేయండి. డ్రా చేసి ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి ఈ లైన్ అనేది దాన్ని ఆ డబ్బాకు టూల్కున్న అవుట్లైన్లో నన్ను పెట్టుకోండి. ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ కూడా నన్ను పెట్టుకున్న తర్వాత సెలెక్ట్ అయి ఉంటుంది, కానీ ఏం కలర్లు ఉండే అవుట్లైన్ ఉండదు. అతనే సెలెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి, కంట్రోల్ ఆల్ట్ ఈ కొట్టండి. ఈ కొట్టి ఇక్కడ టెక్స్ట్ ర్యాప్ ఉంది కదా, టెక్స్ట్ ర్యాప్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. చూడడానికి కొడితే జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత ఇక్కడ స్పేస్ విత్ వచ్చినాయి వాటి అట్లా రాకుంటే ఏం చేయాలంటే కంట్రోల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ కొట్టి రైట్ అలర్ట్ లెఫ్ట్ అలర్ట్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుంటే ఇక మీకు స్పేస్ అనేవి అవి అడ్జస్ట్ అవుతాయి. 24 పెడుతున్నాయి. వీడి మనం ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. ఇట్లా తిన్న తర్వాత ఇప్పుడు కంట్రోల్ కొట్టిన, దీని కలర్ కూడా మార్చేసిన, రెడ్ పెట్టిన. ఇప్పుడు ఐటమ్ అన్నీ అయిపోయినాయి. ఐటమ్కి రండి. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు కంట్రోల్ సి కాపీ, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. డైరెక్ట్ ఏంటి ఉంచడం ఇదే పేస్ట్ అయింది. సెలెక్ట్ చేసుకున్న కంట్రోల్ టీ ప్రియాంక బోల్డ్. సో ఇదేంటిది డేట్ లైన్ హైలైట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం బోల్డ్ చేసుకొని దానికి కలర్ ఇచ్చుకోవాలి. ఇట్లా దీనికి ఒక ఇట్లా అవసరం అయితే ఒక గీత కొట్టుకొని ఇట్లా పైకి జరుపుకొని ఆల్ట్ పట్టి జరుపుకొని, ఇది ఇక్కడికి ఉన్నది కాబట్టి దీన్ని ఇట్లా పైకి జరుపుకోండి. ఇక్కడ దాకా ఇక్కడ రెడ్ ఉందంటే ఇంకా ఐటమ్ ఉందా అనే విషయం. ఇట్లా క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంత డ్రా చేసుకోండి. క్వార్క్లో అయితే ఏం లేదు, డైరెక్ట్ మీరు అన్ని కాలమ్స్ ఇస్తే దాని మందం పేస్ట్ అయిపోతుంది. అంటే దేని పని దాన్నే అండి. క్వార్క్లు అంటే మనకు మరి ఇల్లు వచ్చినంత ఈ ఇట్లా ఇల్లు వచ్చినంత క్లియర్గా ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ ఈ మ్యాటర్ ఇల్లు వచ్చినంత అడ్జస్ట్మెంట్ ఇట్లా స్క్వేర్గా అలా రాదు. దాని టాలెంట్ దానికే, దీనికే. దాని తక్కువ అనద్దు, దీని తక్కువ అనద్దు, ఎవరు ఉపయోగపడేది వాళ్ళకు. ఇట్లా మనం ఇక్కడ వరకు దీన్ని పెట్టినాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇది ఉంది కదా, ఏం చేయాలి, సెకండ్ పేజ్లో పంపించండి. సెకండ్ పేజ్ అయినా థర్డ్ పేజ్ అయినా మీకు ఏ పేజ్ అవైలబుల్గా ఉంటే
ఆ పేజీలకు దీన్ని పంపించచ్చు. ఇక్కడ ఉన్నదా దీన్ని జస్ట్ ఇలా క్లిక్ చేయాలి. ఈ రెడ్ను క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ పేజ్ మీద ఇట్లా వచ్చితే సెకండ్ పేజ్ వస్తుంది. వచ్చినాక చూడండి ఇక్కడ పెట్టుకోండి. ఆల్రెడీ నేను పెట్టి ఉన్నది ఇది. ఇగో ఇక్కడ డ్రా చేసుకొని సేమ్ అదే సెకండేషన్ కంటిన్యూషన్ చూడండి. అదే సేమ్ అదే లీడు. ఇగో మొదటి పేజ్ తరువాయి ఇగో ఇక్కడికి వచ్చింది కదా ఇదంతా. ఇది అదే నేను పేస్ట్ చేయలే, అది నిన్న పేస్ట్ చేసినట్టున్నాను. ఇప్పుడు డ్రా చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతుంది అనమాట. సేమ్ ఇట్లనే ఇగో ఇక్కడ పదవుల నుంచి పదవులు రాజీనామా చేశారు కాబట్టి ఇది కొంచెం ముందటి పోయింది. అంత సేమ్ ఇక చూడండి ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఇగో ఆ బ్యానర్ వార్త సెకండ్ పేజీలో అట్లా పెట్టిన. ఓకేనా, డిలీట్ చేసేస్తాను. మనం ఇది కూడా డిలీట్ చేయాలి. ఫ్రంట్ పేజ్కి రండి, చూసుకోండి ఒకసారి మిస్టేక్స్ ఏం లేకుండా చూసుకొని దీన్ని డిలీట్ చేసుకొని జూమ్ అవుట్ చేసుకోండి. చూసారా జూమ్ అవుట్ అయింది. కంట్రోల్ ఎస్ కొట్టండి, సేవ్ అయిపోయింది. చూసారా మీకు అర్థమవుతుంది. చాలా మంచిగా చూసుకొని తొందరపడకుండా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. చూసుకొని ఇప్పుడు పీడిఎఫ్ దగ్గర చాలా మందికి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను పీడిఎఫ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. కంట్రోల్ ఎస్ కొట్టినా సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఏం లేదు, కంట్రోల్ పి కొట్టాలి. చూపిస్తా ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కంట్రోల్ పి, కంట్రోల్ ఎస్ అయిపోయిందా, కంట్రోల్ పి కొట్టిన తర్వాత ఇటు వచ్చినాక మీరు ఇది ప్రింటర్ దేంట్లో సేవ్ చేసుకుంటూ చూసుకోండి. సపోజ్ నేను డూ పీడిఎఫ్ 11 సేవ్ చేస్తాను. మనం ఎక్కువ డూ పీడిఎఫ్ వాడతారు, చాలామంది వాడతారు. సరే మీకు డూ పీడిఎఫ్లనే సేవ్ చేస్తాను. డూ పీడిఎఫ్ పెట్టుకున్న తర్వాత ఎన్ని పేజీలు, 1 పేజా 2 పేజీలా, మనకి కావాల్సిన 4 పేజీలు. 4 పేజీలు బట్టి ఆల్ పెట్టాలి. ఇక్కడ లేదు మధ్యలో 2 పేజీలు ఇవ్వాలంటే ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని వదిలేయండి. మనకు ఫస్ట్ పేజ్ ఒకటే కావాలంటే ఫస్ట్ పేజ్ ఒకటే నెంబర్ వేయాలి. వద్దు నాకు ఫస్ట్ పేజ్ కాదు థర్డ్ పేజ్ కావాలంటే థర్డ్ పేజ్ నెంబర్ ఒకటే వేయాలి. అట్లా కాకుండా నాకు ఫస్ట్ పేజ్ నుంచి 3వ పేజ్ కావాలంటే ఫస్ట్కి తీసేస్తావు కానీ స్టెప్ తోటి అవసరం లేదు. ఫస్ట్ పేజ్ నుంచి 3వ పేజ్ వరకు కావాలంటే గీత పెట్టి 3 వేయాలి. అంటే 1 నుంచి 3 వరకు అవుతాయి. మైనస్ గీత పెట్టాలి మధ్యది. అట్లా కాదు నాకు అక్కడొకటి కావాలంటే ఫస్ట్ కావాలి, మళ్ళీ థర్డ్ కావాలి, ఫోర్త్ కావాలంటే ఫస్ట్ అక్కడ మైనస్ గీత పెట్టదు, కామా పెట్టాలి. ఫస్ట్ థర్డ్ కామా ఫోర్త్, ఫస్ట్ కామా థర్డ్ కామా ఫోర్త్. ఇప్పుడు ఈ 3 అవుతాయి అన్నమాట. అర్థమైందా? కంటిన్యూ కావాలంటే మధ్యలో గీత పెట్టాలి. అన్ని కావాలంటే ఆల్ పెట్టాలి. అక్కడొకటి అంటే కామా పెట్టి నెంబర్స్ వేసుకుంటూ పోవాలి. ఇవి పేజ్ నెంబర్లు. రేంజ్ అంటే పేజ్ నెంబర్లు. ఇట్లా ఇది విషయం. మనకు అన్ని కావాలంటే కాబట్టి ఆల్ పెట్టేసుకోండి. సెటప్ కడిగి రండి, కస్టమ్స్ పెట్టుకోండి. పేజ్ నెంబర్ ఎంత, మన పేజ్ నెంబర్ ఎంత అది మన పేజ్ నెంబర్ 13.78. బ్రాడ్ సైజ్ ఇది. అన్ని పేపర్ల సైజులు ఇవే, పెద్ద పేపర్ల సైజులు 21.26. కొంచెం ఎంఎంలో అటు ఇటు తేడా ఉంటుంది కావచ్చు, కానీ అందరు మాత్రం ఇదే సైజు వాడతాం. ఇప్పుడు గోగి రెజల్యూషన్ 300 పెట్టుకొని స్కేల్ 100 పెట్టుకోండి. ఇవేం గెలుకొద్దు, ఇది పోర్టలే ఉండాలి. ఇప్పుడు ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత చూడండి మళ్ళీ పేజ్ మీద కడికి వస్తే కనబడుతుంది. ఆప్షన్స్లో ఏం గెలికాల్సిన అవసరం లేదు. ఇది 100 ఉంటుంది, 16 ఉంటుంది. కలర్లా ఇవి ఇట్లనే ఉంటుంది. దీన్ని కూడా ఏం గెలికాల్సిన అవసరం లేదు. కలర్ అండ్ గ్రాఫికల్, కంఫర్టబుల్, హలో, సీఎం, ఓకే, ఫెదర్ ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్ ప్రింట్ కొట్టండి. ప్రింట్ కొట్టినాక ఈ విండో ఓపెన్ అవుతుంది. అంటే ఎక్కడ సేవ్ చేసుకోబడుతుంది, ఇక్కడ బ్రౌజ్ కాడ కొట్టండి. బ్రౌజ్ కాడ కొట్టి డెస్క్టాప్ సేవ్ చేసుకోండి. డెస్క్టాప్ మీద ఏం పేరు ఇస్తారు, టుడే అని ఏదో ఒకటి ఇవ్వండి. టుడే ఎట్లా ఏదో మీరు పేపర్ అంటే ఏం పేరు ఇవ్వాలి, దాని పేపర్ పేరు ఇచ్చి డేట్ లైన్ ఇవ్వాలి. పేపర్ పేరు ఇచ్చి డేట్ లైన్ ఇవ్వాలి. జస్ట్ మీకు ఏదో ఒకటి ఇచ్చి సేవ్ చేస్తున్నారా, మన నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇది ఇట్లనే ఉంచండి. వీటిని కూడా ఏం వెళ్ళకాల్సిన అవసరం లేదు. స్మార్ట్ పీడిఎఫ్, ఆల్వేస్ యూజ్ దిస్ ఫోల్డర్, ఓపెన్ పీడిఎఫ్ ఇన్ రీడర్. ఓకే కొట్టండి. చూడండి పీడిఎఫ్ అనేది సేవ్ అవుతుంది. వస్తే రాగండి, సేవ్ అయింది చూసుకోండి. కొంచెం జూమ్ తగ్గిస్తాను. ఇప్పుడు మనం పెట్టిన మొదటి పేజీ బ్యానర్ ఐటమ్ ఇవన్నీ నేను ఇంతకుముందు పెట్టినాయి. కింద ఉన్న చూసినావా అవన్నీ పీడిఎఫ్ అయినాక మనకు మంచిగా కనబడుతుంది. ఫస్ట్ మనం చూసుకుంటే పేజ్ మెక్కలు అంతా గీత కనబడుతుంది గజిబిజిగా అని మీరు అనుకోవచ్చు. గీతలన్నీ ఉన్నాయి, చిన్న ఉన్నది అని ఇట్లా అనుకోవచ్చు. మనం వర్క్ చేసేటప్పుడు ఇట్లా జూమ్ చేసి వర్క్ చేస్తాం కాబట్టి ఇవన్నీ మనం పెడతాం కదా. ఇవన్నీ పెట్టినాక ఏం చేస్తాం, మనకు ఇవన్నీ ఇప్పుడు ఇట్లా ఉన్నాయి అనుకోవద్దు. ఇది ఎప్పుడు పీడిఎఫ్ వచ్చినాక చూసుకోవాలి అసలు కథ ఏంది, ఏది ఎక్కడ పోయింది మన పీడిఎఫ్. చూడండి
ఎంత మంచిగా వచ్చింది, మంచిగా చేసుకోండి, మంచిగా డిజైన్ చేసుకొని మంచిగా పేపర్లు, మీ పేపర్లు చేసుకోవచ్చు, వేరే పేపర్లు ఆర్డర్లు తీసుకోవచ్చు. ఇంకో విషయం, మేము కూడా పేపర్లు కూడా చేస్తాం. వాళ్ళకన్నా పేపర్లు కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ కాండి, మేము కూడా పేపర్లు డిజైన్ చేసి ఇస్తాం. మా దగ్గర తమ్ముళ్ళు ఉంటారు, మేము టీం వర్క్ చేస్తాం. చూడండి 4 పేజీల పేపరు. మన వర్క్ మాత్రం ఎక్దమ్ క్లాస్ ఉంటుంది, డబ్బులు కూడా అట్లనే ఉంటాయి, మరి ఛార్జ్ కూడా అట్లనే ఇస్తాము. పర్ఫెక్ట్ వర్క్ ఉంటుంది, పర్ఫెక్ట్ పని ఉంటుంది, పర్ఫెక్ట్ డబ్బులు కూడా ఉంటాయి. మీకు పేపర్ అలా చేయించుకోవాలనుకున్న వాళ్ళు మనల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన తెలిసిన బ్రదర్ పేపరు, వాళ్ళ పేపర్ కూడా మనం చేస్తాం. మనం ఇప్పటికి 5 పేపర్లు చేస్తాం. కావాలనుకున్న వాళ్ళ మొత్తం కూడా మమ్మల్ని కాంటాక్ట్ అండి, మేము వర్క్ చేసి ఇస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.